రామోజీరావు గారు ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి సామాన్య జీవితం మొదలుపెట్టి తనకంటూ ఒక చరిత్రని రాసుకున్నటువంటి నిర్మించుకున్నటువంటి నాయకుడు రామోజీరావు గారు. రామోజీరావు గారు ఏ పని మొదలుపెట్టినా నష్టం వచ్చినా కష్టం వచ్చినా లాభం నష్టం అనేటువంటి దానికి పోకుండా సంపూర్ణంగా దాన్ని అమలు చేసేంత వరకు, దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించేంత వరకు, దాన్ని తీసుకుపోయే వరకు నిద్రపోని వ్యక్తి రామోజీరావు గారు. మొత్తం రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ద్వారా అనేక రకాల చైతన్యపు మార్గాన్ని అందించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈ రాష్ట్రంలో మద్య నిషేధం కోసం జరిగిన ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి మొత్తం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మాణానికి నాంది పలికే పత్రిక కూడా ఆనాడు ఈనాడు పత్రిక. నిక్కచ్చిగా నిజాయితీగా ఎవరికి భయపడకుండా విరవకుండా తనకంటూ ఒక వరుణి సూచించినటువంటి పత్రికగా రామోజీరావు గారు ప్రసిద్ధికెక్కింది. అదేవిధంగా సమాచార విప్లవం వర్ధిల్లిన రోజులలో ఇవాళ ఈటీవీగా కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈటీవీ వార్తలు చూడాలంటే ఒరవడి సృష్టించి ఇవాళ అనేక భాషలలో దాన్ని విస్తరించినటువంటి వారు రామోజీరావు గారు. వారు వ్యాపార రంగంలో కూడా గొప్పగా రాణించడమే కాకుండా హైదరాబాద్లో ఒక గొప్ప ఆనిముత్యం లాంటి ప్రపంచ ప్రజలే గర్వించే పద్ధతులు కూడా వారు రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి అక్కడి ప్రజానీకానికి ఉపాధి కల్పించడంలో, వేలాది మంది లక్షలాది మంది టూరిస్టులను అట్రాక్ట్ చేయడంలో, వేల సినిమా నిర్మాణానికి తోడ్పాటు అందించిన వ్యక్తి కూడా రామోజీరావు గారు. రామోజీరావు గారి దగ్గరికి మేము ఎప్పుడు తరచుగా వెళ్తుండేవాళ్ళం. మాలాంటి వాళ్ళకి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి, రాజకీయ నాయకుడు సమాజం కోసం తప్పించేవాడిగా ఉండాలి తప్ప ఇవాళలాగా ఉండకూడదని చెప్పి పదే పదే మాకు చెప్పేవాడు. వారు పరమపదించేంత వరకు కూడా నాకు తెలిసి ఎన్నడూ ఆఫీస్కు రాకుండా వారు నడుపుతున్నటువంటి వ్యాపారాలు ఏవైతున్నాయో, వారు నడుపుతున్న సంస్థలు ఏవైతున్నాయో ప్రతినిత్యం ఆ 87 సంవత్సరాల వయసులో కూడా దాన్ని పరిశీలి చేసినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. రామోజీరావు గారు లేరు అనేటువంటి వార్త యావత్ తెలుగు ప్రజానీకానికి ఒక తీరని లోటుగా భావిస్తూ ఉంది. రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం చేత అవార్డును అందుకొని ఇవాళ భారత రాజకీయ వ్యవస్థలో కూడా రామోజీరావు గారు అంటే ఒక గుర్తింపు గౌరవం తెచ్చుకున్నటువంటి వారు రామోజీరావు గారు. రామోజీరావు గారు లేని లోటు తీర్చలేంది. అందువల్ల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాం.